అతిథుల అనుమతితో చిన్న ప్రకటన. మన యొక్క కార్యక్రమం ముగించడానికి జనగణన పాడడానికి ఒక ముగ్గురు విద్యార్థినులు గర్ల్స్ స్టేజ్కి రైట్ సైడ్ రావాల్సింది కోరుతున్నాను. ఇకపోతే మన సభా కార్యక్రమంలో మౌనంగానే ఎదుగుతూ మనను మౌనంగానే ఎదగాలని సూచిస్తూ ఒక కమ్మని గీతాన్ని రాసిన పాటల రచయిత చంద్రబోస్ గారిని సాదరంగా పోడియం వద్దకు ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, అందరూ కూర్చోండి. మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న మహానుభావులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా. ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు, తర్వాత గంప గారు వాళ్ళు మాటల తూటాల్ని పేల్చారు. అయితే నేను మాటల తూటాల్ని పేల్చను, కేవలం పాటల పువ్వుల్ని మీ పైన విసురుతాను. నేను కరీంనగర్కి రావడం ఇది రెండవసారి. మొదటిసారి ఒక స్నేహితుడి ఇంట్లో ఒక పెళ్ళికి వచ్చాను. రెండవసారి ఇది ఒక రచయితగా స్నేహితులందరి మేలు కోసం వచ్చాను. మొదటిసారి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వచ్చాను, అప్పుడు ఏక కళ్యాణం కోసం వచ్చాను. ఇప్పుడు లోక కళ్యాణం కోసం వచ్చాను. మా ఊరు మీ ఊరు పక్కనే, వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగా. అక్కడే నేను 10వ తరగతి చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్కి వచ్చాను. చాలామందికి నా భాష వింటే, నా మాటలు వింటే అందరూ అంటారు, మీరు కృష్ణా జిల్లానా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లానా అంటుంటారు. కాదు, మాది వరంగల్ జిల్లా. వృత్తి రీత్యా నేను పత్రికా భాష, పుస్తక భాష మాట్లాడతాను. కానీ మా ఊరెళ్తే, మా ఇంటికెళ్తే మా అమ్మ నాన్నలతో ఆ ముసుగు తీసేసి సహజమైన స్వచ్ఛమైన తెలంగాణ మాండలిక ఈ భాషనే మాట్లాడతాను. నేను 1995 సంవత్సరంలో సినిమా రంగంలోకి పాటల రచయితగా అడుగుపెట్టాను. నా మొదటి చిత్రం తాజ్మహల్ నాకు అవకాశం ఇచ్చింది రామానాయుడు గారు. తెలంగాణ వాడి అయినా కూడా నన్ను ప్రోత్సహించింది రాఘవేంద్రరావు గారు. వాళ్ళిద్దరి సహకారంతో, ప్రోత్సాహంతో 1995 నుండి 2014 20 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఈ 20 ఏళ్లలో 2900కు పైగా పాటలు రచించాను. అయితే ఒక మారుమూల చల్లగరిగాన ఒక గ్రామంలోంచి హైదరాబాద్ అనే నగరంలోకి వెళ్ళి సినిమా రంగంలో రచయితగా ఒక మంచి స్థానంలో ఈరోజు ఉన్నానంటే కారణం నేను అవలంబించిన, పాటించిన 5 సూత్రాలు. ఆ పోలికల ఇదే ఉపమానాల అని చెప్పి వచ్చిన నృత్యం అనుకున్నప్పుడు నేను ఒక పల్లవి రాసుకున్నా, కొత్తదనంతో ఒక పల్లవి రాసుకున్నా. ఆ పల్లవిని సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత చాలా మంది దర్శకులకు, నిర్మాతలకు వినిపిస్తే అందరూ బాగా ఉంది అనేవారే, కానీ ఎవరూ తీసుకోలేదు. కొన్నాళ్ళు ప్రయత్నించి దాదాపు 6 సంవత్సరాలు ప్రయత్నిస్తే ఒక మిత్రుడు దర్శకుడిగా మారుతున్నాడు. ఆ మిత్రుడు తప్పకుండా ఈ పాట నేను తీసుకుంటాను, ఆ పాటను తీసుకున్నాడు. ఆ మిత్రుడి పేరు వివి వినాయక్, ఆ చిత్రం పేరు ఆది. ఆ పాట కొత్తగా ఆలోచించి రాసిన నేను మొట్టమొదటి పాట. ఆ పాట నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, నీ పెదవుల ఎర్రదనాన్ని గోరిందాకి అప్పడిగింది, నీ కోకలు సీతాకోక, నీ పలుకులు చిలకల మూక, నీ చూపులు చాగరేఖ, నీ పొంగు ఏరువాక, బదులుమంటూ బతిమాలింది అసలు ఇలా చాలాసార్లు ఈ పల్లవిలో ఇవ్వద్దు అనేందుకు ఆ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నాకు నంది అవార్డు ఇచ్చేసింది. నేను ఈ పాట ద్వారా మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముందు కొత్తదనం అనేది తిరస్కరింపబడుతుంది, తరువాత అవహేళన చేయబడుతుంది, తర్వాత విమర్శించబడుతుంది, ఆ తరువాత గుర్తింపబడుతుంది,
తరువాతే కీర్తించబడుతుంది. ఈ పాట ద్వారా రెండవ సూత్రం నేను పాటించేది ఏకాగ్రత. ఒకసారి కాకినాడకు నేను రాఘవేంద్ర గారు కీరవాణి గారు ఒక మ్యూజిక్ సెట్టింగ్స్ వెళ్ళాను. కాకినాడలో త్రిపుర ఇంటర్నేషనల్ హోటల్లో నాకు రూమ్ ఇచ్చారు. అంతకుముందు కీరవాణి గారు ఒక పల్లవి ఇచ్చేసి ఈ పాట రాయమని చెప్పారు. నేను వెళ్ళి రూమ్లో కూర్చున్నాను. రాత్రి ఆ హోటల్లో ఒక పెళ్లికి సంబంధించిన ఆర్కెస్ట్రా కార్యక్రమం జరుగుతుంది. ఆ రాత్రి నేను పాట రాయాలి. ఆర్కెస్ట్రా గోల, గందరగోళం, రణగుణ ధ్వనులు. పాట రాయకపోతే తెల్లారి వాళ్ళకి మొహం చూపించినాను. అప్పుడప్పుడే పైకి వస్తున్నాను నేను. ఆ రాత్రి వినియోగించుకోకపోతే మళ్ళీ కష్టం, వాళ్ళ నుంచి మాట పడాల్సి వస్తుంది. ఎలా అని చెప్పేసి ఆ శబ్దాలన్నీ కూడా నా చెవులకు వస్తున్నా కూడా ఒక్కసారి పట్టుదలగా ఆత్మను, మనసును, బుద్ధిని, చిత్తాన్ని వేరేకి మళ్లించకుండా కేవలం కాగితం మీద, కలం మీద దృష్టి పెట్టి ఆ రోజు అక్కడ రాసిన పాట, అక్కడ పుట్టిన పాట. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాను, చదువులమ్మ చెట్టు నీడను, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. కబడి మలుపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you, we miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచ్లోన రాధ పడేసిన రబ్బరు బ్యాండులు, వికసించులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెరువు పువ్వులు, కైలాసు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన వెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి, నీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి, అంత పెద్ద మాటలు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలేండి. We miss all the fun, we miss all the joy, we miss you, we miss all the fun, we miss all the joy, we miss you. ఈ పాట రాసేప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాను, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోనంటూ వెళ్ళిపోతున్నాము, బ్రతుకులోన తలో బాటలో అని ముందు రాశాను. రాఘవేంద్ర గారు బాగుందన్నారు, కీరవాణి గారు మాత్రం అంతా బాగుందండి, ఆ బ్రతుకులోన తలో బాటలో ఒక్కటి మార్చండి అన్నారు. పాటంతా రాయడం ఒక ఎత్తు, ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయడం మరొక ఎత్తు, ఇల్లంతా కట్టడం ఒక ఎత్తు, అందులో మధ్య నుంచి ఒక ఇటుకల వరస తీసి మళ్ళీ పేర్చడం చాలా కష్టం. అట్లాగే ఒక రోజంతా ఆలోచించి రాసిన పాటకి మరో 2 రోజులు ఆలోచించి నా గురువు గారు, దైవం, ప్రాణంతో సమానమైన ఆత్రేయ గారిని స్మరించుకొని ఆత్రేయ గారు ఆ స్థితిలో, ఆ స్థానంలో ఉంటే ఎలా ఆలోచిస్తారో ఒక్కసారి ఆయన్ని ఆవాహన చేసుకుని రాస్తే, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులు అని రాశాను. అలా ఆ ఒక్క మాట ఆయన్ని తలుచుకుని పూరించాను. ఆ సంవత్సరం నాకు ఈ పాటకు గాను ఆత్రేయ మనస్విని అవార్డు పాటకు నాకు వచ్చింది. ఎవరినైతే తలుచుకుని పాట రాశానో ఆయన రూపంలోనే అవార్డు మా ఇంటికి వచ్చింది. ఇది ఏకాగ్రతకు సంబంధించిన విషయం. మరొకటి నిత్య అధ్యయనం. ఎప్పుడూ చదవాలి మిత్రులారా, ఎప్పుడూ చదువుతూ ఉండాలి, ఆసక్తితో చదవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న జిజ్ఞాసతో, తపనతో చదవండి. ఆసక్తి అనేది అగ్నిపర్వతం లాంటిది మిత్రులారా, ఆసక్తి అనేది అగ్నిపర్వతం లాంటిది. దాని మీద అనుమానం అనేది మొలకెత్తదు. నేను ఎండమూరి వీరేంద్రనాథ్ గారి వీరాభిమాన్ని. ఆయన రాసిన ఒక పుస్తకంలో ఒక వాక్యం చదివాను. శత్రువు మన మీద వేసే రాళ్లతో మనం ఒక భవంతి కట్టుకొని ఎదగాలి అని రాశారు. అది అలా చదువు నాకు ఉపయోగపడింది. ఆ వాక్యాన్ని ముడిసరుకుగా తీసుకొని నేను ఒక పాటే రాశాను. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని
మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తర్వాత నిరంతర ప్రయత్నం, 4వ సూత్రం నిరంతర ప్రయత్నం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, చాలా తమాషాగా ఉంటుంది. ఒక సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి గారు నన్ను పిలిచారు. కీరవాణి గారు సంగీత దర్శకులు. ఆయన ఒక సందర్భం చెప్పారు. ఒక అందమైన అమ్మాయి ఉంటుంది, ఒక అందమైన అబ్బాయి ఉంటాడు. ఈ అబ్బాయి ఆ అమ్మాయి చేతిని ముట్టుకుంటే ఆ అమ్మాయి చేతిలో మెరుపులు మెరిసి అమ్మాయికి గత జన్మ తాలూకు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి, మీకు అర్థమైపోయింది, నాకు అర్థమైంది, గుర్తొచ్చి వాళ్ళ ప్రేమ ఫలిస్తుంది అని చెప్పారు. ప్రతి పాటకి మీకు తెలియని విషయం ఏంటంటే, నేను ఇలా పాడుతున్నాను కదా, పాట ఇలా ఉండదు, ఇలా పుట్టదు. ముందు ఎలా ఉంటుందంటే సంగీత దర్శకుడు ఒక బాణీ ఇస్తాడు. కీరవాణి గారు ఆ సందర్భానికి బాణీ ఇచ్చారు. అందులో ఆయనకు నచ్చిన పదాలు కొన్ని వేసి ఇచ్చారు. ఆ బాణీ ఎలా ఉందంటే ముందు తారరారి పువ్వా పువ్వా తారని లవ్వ లవ్వ, తారిరారి పువ్వా పువ్వా తారని లవ్వ లవ్వ, తారరి రారి రారా తారరి రారి రారా రారి రారా, తరి రారి రారి తరత్త తత్త, తరి రారి రారి తరత్త తత్త. ఇలా ఉందన్నమాట బాణి. మేము ఆ ఫిలప్ ది బ్లాంక్స్ ఇస్తే దాంట్లో పదాలన్నీ పూరించాలన్నమాట భావయుక్తంగా. అది మా పని. ఇచ్చారు. ఇంటికి వెళ్ళాను, ఆలోచించాను. అందమైన అమ్మాయి ముట్టుకోవడానికి వస్తుంటే దూరం వెళ్ళిపోతుంది, పారిపోతుంది. నేను ప్రతిరోజు రాత్రి 9 గంటలకు భోజనం చేసి ప్రతిరోజు పాట రాస్తుంటాను. ఆ రోజు ఆ పాట తీసుకుని రాయడం మొదలెట్టాను. ఒక పల్లవి రాశాను. రాసేపు 12 అయిపోయింది రాత్రి, అర్ధరాత్రి. ఒక పల్లవి వచ్చేసింది. పల్లవి రాగానే ఆ పల్లవి ఏంటంటే, అందమైన హంస హంస ఎందుకీ హింస హింస, అంటనేవే హంస హంస ఆపునే హింస హింస, తెలుపన తీయని ఆశ నేర్పన తనువుల భాష, తీరని నా స్పర్శ, వాటేస్తే వన్నెలు కరిగిపోవు తెలుసా, పెనవేస్తే ప్రేమలు పెరుగునంట తెలుసా రాశాను. ఇది నా ప్రతి పాటకి ప్రథమ శ్రోత నా భార్య కాబట్టి అర్ధరాత్రి 12 లేపాను. లేపి ఒక పాట వినమ్మా. ఏంటండి అంది. పాప నిద్రలో ఉంది, మంచి నిద్రలో ఉంది కదా, లేపేసరికి కొంచెం అసహనంతో ఆవరిస్తే ఏంటండి అంది. అనగానే అందమైన హంస హంస ఎందుకు హింస హింస అంటే మొత్తం చదివాను. ఎలా ఉంది అన్న. ఏమిటండి అర్ధరాత్రి మాకు హింస అవసరమా అంది. బాగాలేదండి. సరే పొద్దున్నే వెళ్ళి రాజమౌళికి మళ్ళీ పాట వినిపిస్తే ఆయన అన్నారు, ఏమంటే కమర్షియల్గా బాగుంది కానీ కొంచెం కవితాత్మకంగా ఉండాలి, కొంచెం భావుకత్వం లోపించింది, మీరైతే కొంచెం లోతుగా ఆలోచిస్తారని మీకు ఇచ్చావు, మీరు పైపైనే రాశారన్నారు. అలా వచ్చి ఒక పల్లవి రాయడానికి నాకు పట్టిన సమయం 15 రోజులు. 15 రోజుల తర్వాత ఒక పల్లవి పుట్టింది. ఆ పల్లవి పంచదార బొమ్మ బొమ్మ పట్టుకు వద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకు వద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. మొత్తానికి నేను పొందేటందుకు పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ అంటూ ఆ పల్లవిని పొందాను, అందుకున్నాను. 15 రోజుల తర్వాత ఇప్పుడు చరణాలకి దాదాపు నెల 15 రోజులు పట్టింది, మళ్ళీ 40 రోజులు పట్టింది చరణం రాయడానికి. నేల నిన్ను తాకింది, గాలి నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప, నేల నన్ను నడిపింది, గాలి ఊపిరయ్యింది, ఏమిటంట నేను గొప్ప, వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది, పక్షపాతమెందుకు నా పైన, వెలుగు దారి చూపింది, చినుకు లాల పూసింది, వాటితోటి పోలిక నీకేనా, అది బ్రతికున్నప్పుడు తోడొస్తాయమ్మా, నీ చితిలో తోడై నేనుంటానమ్మా, నువ్వు పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ,
ఈ పాట సరదాగా కాలక్షేపం కోసం మీకు చెప్పలేదు. ఈ పాట పూర్తి చేయడానికి నాకు పట్టిన సమయం 2 నెలలు, 60 రోజులు పట్టింది ఈ పాట రాయడానికి నాకు. అంటే నెవర్ గివ్ అప్, నిరంతర ప్రయత్నం, పట్టు వదలకుండా మనం ప్రయత్నిస్తే తప్పకుండా మనం ఫలితం సాధిస్తామని ఈ పాట ద్వారా నాకు నేనే ఒక విషయం తెలుపుకున్నాను, నేర్చుకున్నాను. కాబట్టి ఈ పాటలో మొదటి పదం పంచదార, సంస్కృతంలో పంచ అంటే 5. ఆ సంవత్సరం ఈ పాటకు గాను నేను పొందిన అవార్డుల సంఖ్య అక్షరాల 5. తర్వాత నా పంచశీల సూత్రాల్లో చివరి సూత్రం సత్ప్రవర్తన. మిత్రులారా, స్నేహితులారా, నేస్తాలారా, మనం ప్రతిభతో శిఖరాగ్రానికి చేరవచ్చు, మనం ప్రతిభతో తెలివితేటలతో శిఖరాగ్రానికి చేరవచ్చు. కానీ ఆ శిఖరాగ్రం మీద మనల్ని శాశ్వతంగా నిలిపి ఉంచేది ప్రతిభ కాదు, ప్రతిభతో పాటు మన ప్రవర్తన కూడా. కాబట్టి ఆ ప్రవర్తన ఎలా ఉండాలి? మౌనంగానే ఎదగమనే మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఎదగమని ఉద్యమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు తీపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటు కొత్త చిగురు కనిపిస్తుంది. దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెండక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఎదగమని అర్థమందులో ఉంది. ఈ పాట రాసినందుకు నాకు ఏ ప్రభుత్వం, ఏ ప్రైవేట్ సంస్థలు ఎలాంటి అవార్డులు నాకు ఇవ్వలేదు. నేను పైన రాసిన పాటలన్నిటికీ ఏదో ఒక అవార్డు వచ్చింది, కానీ ఈ పాటకు మాత్రం నేను ఎలాంటి పురస్కారాన్ని పొందలేదు. అయితే ఒక రచయితగా నా జన్మ సార్థకమైన సంఘటన ఈ పాటకు జరిగింది. ఎలా అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వనస్థలిపురం అనే ఒక ప్రాంతంలో అక్కడ ఒక అంధుల పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో పొద్దున్నే పిల్లలందరూ లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని వాళ్ళ దినచర్య ప్రారంభించబోయే ముందు వాళ్ళు ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా పాడుకుంటారు. ఒక రచయిత రాసిన పాట పాఠంగా ప్రార్థనా గీతంగా మారడం నిజంగా అంతకంటే నా జన్మకు సార్థకత మరే ఉంటుంది మిత్రులారా. తర్వాత ఒక విషయం చెప్పాలి చివరిగా, నేను ఈ సంవత్సరం మొదట్లో నేనొక్కడినే అని ఒక సినిమాలో ఒక పాట రాశాను. దాంట్లో హూ ఆర్ యూ, నువ్వంటే పేరు కాదు, ఊరు కాదు, ఫేస్ కాదు, క్యాష్ కాదు, నువ్వంటే టైం కాదు, గేమ్ కాదు, రైమ్ కాదు, నువ్వంటే నువ్వు కాదు మరేంటి, నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా, నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా, నిన్ను నువ్వు మోసే హెర్క్యులస్ నువ్వా, నీతో నువ్వు ఆడే చెస్సే నువ్వా, ఆటవా పాటవా వేటవా వేటగాడివా అని ఒక ప్రశ్న అక్కడ సంధించాను. నువ్వంటే పేరు కాదు, ఊరు కాదు, ఫేసు కాదు, క్యాష్ కాదు, నువ్వంటే నువ్వు కాదు, నువ్వనుకునే నువ్వు కాదు నాకు ప్రశ్న సంధించాను ఆ పాటలో. దానికి సమాధానం విక్రమసింహ అనే చిత్రంలో రజనీకాంత్ గారి పాటలో సమాధానం రాశాను. నువ్వంటే పేరు కాదు, ఊరు కాదు, నువ్వంటే నువ్వనుకునే నువ్వు కాదు, నువ్వంటే నువ్వు చేసే పని మాత్రమే నువ్వు. మనం పోతాం, మనం పోయిన తర్వాత మనం చేసిన పని మిగిలిపోతుంది, మనం పోయిన తర్వాత మనం చేసిన పని నిలిచిపోతుంది, మనం పోయిన తర్వాత మనం చేసిన పని వెలిగిపోతుంది. అలా వెలిగిపోయేలా, నిలిచిపోయేలా, మిగిలిపోయేలా చరిత్రలో మనం మంచి పనులు చేయాలి మిత్రులారా. అదే నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలు. చివరగా
మీరందరూ విజయం సాధిస్తారు, మీరందరూ విజేతలు అవుతారు. అయితే విజయం అనేది ఎవరి కోణంలో ఎవరి దృష్టిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొందరికి కోట్లు సంపాదించడం విజయం అనుకుంటే, కొందరు మంచి హోదాలో ఉండటం విజయం, కొందరు మంచి ఉద్యోగం సాధించడం విజయం అనుకుంటారు. మరికొందరు ఒక అందమైన అమ్మాయిని భార్యగా పొందిన విజయం అనుకుంటారు. విజయం ఎవరి దృష్టిలో వాళ్ళది. అయితే అందరికీ అన్వయించే ఒక సార్వత్రిక సత్యం, అందరూ సాధించే ఒక సార్వత్రిక విజయం ఇంకొకటి ఉంది. ఆ విజయం ఏంటంటే 3 విషయాలను విస్మరించకపోవటం, అది సార్వత్రిక విజయం అవుతుంది. ఆ 3 విషయాలు: మాతృమూర్తి, పెదవి పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ, కదులే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ, పెదవి పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ. రెండో విషయం, మొదటిది మాతృమూర్తి, రెండవది మాతృభాష. అమ్మ అన్న పిలుపులోన అభిమానం జనిస్తుంది, నాన్న అన్న పదములోన అనురాగం జుభిస్తుంది, మమ్మీ డాడీలోన ఈ మాధుర్యం ఎక్కడుంది, ఆంటీ అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, మామ అన్న మాట మనసు నోతుల్లో నిలుస్తుంది, అంకుల్ ఆంటీలోన ఈ ఆప్యాయత ఎక్కడుంది, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. మొదటిది మాతృమూర్తి, రెండవది మాతృభాష, మూడవది మాతృదేశం. దేశమంటే మతం కాదోయ్, గతం కాదోయ్, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్. దేశమంటే గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్, చట్టసభలో పట్టుకున్న జుట్టు కాదు కాదోయ్, రాజధానుల రాజభవనపు రాసలీలలు కాదు కాదోయ్, అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్, సందు దొరికిత మంది చేసే సమ్మె కాదోయ్, బంధు కాదోయ్, మానధన ప్రాణాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. నందమూరి వీరేంద్రనాథ్ గారికి, బీడి పట్టణరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రులారా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పాటల పల్లకిలో ప్రపంచం చుట్టూ వచ్చినట్టు